మూవీ ఎలా ఉంది అన్న? మూవీ అయితే ఎక్సలెంట్ అన్న. ఎందుకు ఎక్సలెంట్ అని చెప్తున్నానంటే మనకు తెలియని కథల్ని బయటికి తీసుకురావడం చాలా అద్భుతం అన్న. అట్లాంటి కథల్ని అందరికి కన్విక్షన్ లో చూపించి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా తీశాడు డైరెక్టర్ కార్తిక్ అట్నమిని. ఇట్ ఈస్ ఏ గుడ్ అన్న. ఇంకా ఆ తర్వాత యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది అన్న. తేజ సజ్జా, అలాగే మంచు మనోజ్, శ్రేయ, వీళ్ళందరూ కూడా కలిసి ఒక మూవీని ఎక్కడ ఉన్న మూవీకి ఎక్కడో తీసుకుని వెళ్ళారు యాక్టింగ్ తో. అలాగే విజువల్స్ కూడా 60 crores బడ్జెట్ అన్న. ఆ విజువల్స్ కి, ఆ 60 crores కి కంప్లీట్ గా పే ఆఫ్ చేసిందన్న. అలాగే గౌరహరి మ్యూజిక్, ఒక మూవీ మనకు మంచిగా ఎక్కిందంటే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది గౌరహరి ఆ మ్యూజిక్ తో అసలు హనుమంత్ చూపించాడు. మిరాయితో కూడా ఎక్సలెంట్ గా మనకు గూస్ బంప్స్ అన్న. ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్స్ వస్తాయి. సీన్స్ కి మ్యూజిక్ పడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. మూవీలు మాత్రం ఎక్సలెంట్ అన్న. మంచి మనోజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనోజ్ గారు సూపర్ ఉందన్న. పర్ఫెక్ట్ యాప్ట్ అసలు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్. ఇంకా అలాగే క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రభాస్ అన్న వాయిస్ అవుట్ తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ కూడా ఆయన హై ఎలాగిచ్చాడు, ఎండింగ్ కూడా అలాగే హైతో ఒక ఇంపార్టెంట్ క్యామియో రోల్ అవుతుంది. అసలు నేను రివీల్ చేయను, కానీ థియేటర్ లో చూసారంటే అసలు మూవీ అయిపోయింది అనుకోని బయటకు వచ్చేటప్పుడు ఆ రోల్ వస్తుంది. ఎక్సలెంట్ అన్న. శ్రీరామ క్యారెక్టర్ అయితే మన రివీల్ అయిందా? అంటే ఎవరిని చూపిలేదన్న. అది మొత్తం యానిమేషన్. ఎవరు అంటే మనిషిని ఎవరు చూపిలేదు. బట్ ఆ శ్రీరాముడు వచ్చినప్పుడు మాత్రం థియేటర్స్ టెంపుల్స్ అయిపోతాయి. ఆ జటాయు సీన్ ఉంది కదా, మెయిన్ అవునన్న. మెయిన్ జటాయు సీనే హైలైట్. ఎలా తీస్తారో అనుకున్నాము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. 2 scenes ఉన్నాయి జటాయుతో. ఆ సీన్స్ హైలైట్, అసలు ఎలివేషన్ లాగా ఉందన్న ఆ సీన్లు మాత్రం. తేజ సజ్జా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సినిమా కానీ హనుమాన్ గానీ ఇట్లా ప్రతి సినిమా గానీ మైథలాజీల వైపు వెళ్తాడు. అంటే ఆయన బాలీవుడ్ లో ఒక రిపోర్టర్ అడిగారు, మీరు ఎప్పుడు ఈ డివోషనల్ వే ఎందుకు తీస్తున్నారు అంటే, మనకు తెలియని విషయాల్ని, మన పురాణాల ఇతిహాసాల్లో ఉన్న విషయాలను బయటికి తీసుకోవడం ఒక గ్రేట్ అన్న. ఎవరు చేయట్లేదు, అందరూ కమర్షియల్ వైపు వెళ్తున్నారు. అట్లాంటి తేజ సజ్జా మాత్రం మనకు తెలియని విషయాన్ని అందరికి తెలియాలని చెప్పి, అశోకుని గురించి ఎవరు తెలియదు, ఆ బుక్స్ గురించి ఒక మిస్టరీలా ఉంది, అట్లాంటి ఎలిమెంట్ తీసుకొని బయటికి తెలియజేశాడంటే గ్రేట్ అన్న. మిరాయ్ మూవీలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డైరెక్టర్, స్టోరీ మొత్తం 3 తన భుజాల మీద తీసుకొని వెళ్ళాడన్న. సినిమా అయితే విజువల్ వండర్. మనం తెలుగు సినిమా చరిత్రలో ఇట్లాంటి మూవీ చూడాల్సిన ప్రతి ఒక్కరు చూడాల. ఇట్లాంటివి స్టార్స్ లాంటివి అన్న, వెలుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి మనం చూసి తరించాలే గానీ అది దానికి ఏం చాలా వరకు అయితే ఓటీటీలో వెబ్ సిరీస్ లో చూస్తున్నారు కదా. పక్కా ఈ మూవీ మాత్రం ఓటీటీ వద్దు, ఓన్లీ థియేటర్ లో చూసి విజువల్ వంటని థియేటర్ లో సీట్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తేనే నీకు ఎక్కుతుంది. ఓటీటీలో చూస్తే ఆ విజువల్స్ ఎక్కవన్నా.